వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 4 రకాల నిలవ పచ్చళ్ళని చేసి చూపిస్తానండి. 4 రకాలు అందరూ ఈజీగా చేసుకునే విధంగా పక్కా కొలతలతో చెప్పాను. ఇవి చూసిన తర్వాత మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ పండు మిరపకాయతోటి నిలవ పచ్చడి చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి. పండు మిరపకాయలని మీరు ఎలా ఎంచుకుంటారంటే ఇలా ఫ్రెష్గా ఉండాలి, అలాగే మీరు ఇలా పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలండి మిరపకాయ. అలా ఉన్న పండు మిరపకాయలని ఎంచుకోండి. అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకునే పండు మిరపకాయల్లో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగండి. ఇలా కడిగేటప్పుడు తొడిమలు తీసేయొద్దండి. తొడిమలు తీసేస్తే మీకు లోపలికి నీళ్లు చేరి పచ్చడి బూజు వచ్చేస్తుంది. అందుకని తొడిమలు తీయకుండానే నీళ్లు పోసి నీట్గా కడుక్కోండి. ఇప్పుడు పండుమిరపకాయలు అన్నింటినీ కడిగేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోండి, తడి లేకుండా. తుడుచుకున్న తర్వాత మీరు ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట గంట పాటు అలా వదిలేసేయండి. పండుమిరపకాయల్లో ఏదన్నా తడి ఉన్నా కానీ బాగా ఆరిపోతుంది. లేదు అనుకుంటే ఎండలో ఒక 10 నిమిషాలు పెట్టి తీసేసేయండి. ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు. మరి ఎక్కువ ఎండబెట్టేసుకున్నారనుకోండి, ఎండలో పెట్టుకునే పని అయితే ఈ పండుమిరపకాయల్లో ఉన్న తడిదనం అంతా పోతుంది. అందుకని జస్ట్ ఒక 10 నిమిషాలు పెట్టి తీసేసేయండి. ఇప్పుడు ఈ పండు మిరపకాయలన్నింటినీ తుడుచుకొని నేను ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి. బాగా ఆరిపోయాయి. ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తొడిమలు తీసేసుకోవాలి. పండు మిరపకాయలన్నింటికి ఈ విధంగా తొడిమలు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా తొడిమలు తీసిన తర్వాత వీటిలన్నింటినీ ఇలా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేయలేం కాబట్టి ఇలా కాస్త ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి. నేను మిక్సీ జార్లో వేసి చూపించేస్తున్నాను. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోండి. మొత్తం ఒకటేసారి మిక్సీకి వేసేసారనుకోండి కింద నలుగుతాయి, పైన అలానే ఉంటాయి. కాబట్టి కొద్దిగా మిక్సీకి వేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పండుమిరపకాయ ముక్కలన్నింటినీ మిక్సీకి వేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మిక్సీ జారు కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకొని అప్పుడు మిక్సీకి వేసుకోండి. తడి ఉంటే మనకి ఎక్కడ తడి ఉన్నా సరే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదండి, పాడవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, పండుమిరపకాయలన్నింటినీ నేను మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఈ కేజీ పండుమిరపకాయలకి చింతపండు, ఉప్పు ఎలా కొలతలు తీసుకోవాలో చెప్తానండి. నేను ఇక్కడ 200 గ్రాముల చింతపండు తీసుకున్నాను. కేజీ పండుమిరపకాయలకి 200 గ్రాముల చింతపండు పడుతుంది. కరెక్ట్ కొలతండి ఇది. ఈ చింతపండులో ఈనెలు ఏమన్నా మీకు విత్తనాలు ఇలాంటివి ఉంటే తీసేసి ఇలా శుభ్రం చేసి పెట్టుకోండి. 200 గ్రాముల చింతపండు అంటే మీకు ఈజీగా అర్థమవడం కోసం చూపిస్తున్నాను. ఇలా గుప్పెడితో పట్టుకొని చూస్తే మీకు 2 గుప్పెళ్ళ చింతపండు వచ్చింది. చూడండి, ఇంత చింతపండు తీసుకోవాలి. అలాగే ఉప్పు కూడా 200 గ్రాములు పడుతుందండి. కల్లుప్పు తీసుకోండి. మామూలు ఉప్పు కంటే కూడా కల్లుప్పు బాగుంటుంది పచ్చళ్ళకి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కల్లుప్పు వేసుకుంటే. ఇప్పుడు ఈ చింతపండుని ఇలా విడతీసి ఈ పండుమిరపకాయ తొక్కులో వేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి మీకు. పండుమిరపకాయలు నేను మీడియం కారంగా ఉన్నవి తీసుకున్నాను కాబట్టి 200 గ్రాముల చింతపండు వేసుకుంటున్నాను. అదే ఘాటు ఎక్కువగా ఉన్న మిరపకాయలు కూడా ఉంటాయండి. అవి కాస్త సన్నగా పొడవుగా ఉంటాయి. అలాంటి మిరపకాయలు కానీ తీసుకున్నప్పుడు మీరు చింతపండుని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే మీకు పండుమిరపకాయ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి, మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు ఇంకొద్దిగా ఎక్కువ పడుతుంది. అందుకని మీరు ఎంచుకునే పండుమిరపకాయలను బట్టి చింతపండు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఉప్పు కూడా వేసుకోండి. ఈ ఉప్పును కూడా కొద్దిసేపు ఎండలో పెట్టి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఆవు పిండి, మెంతుపిండి కూడా వేసుకోవాలండి. ఆవు పిండి వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మెంతుపిండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఆవు పిండి, మెంతుపిండి లేనట్లయితే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు లైట్గా దోరగా వేయించేసి పౌడర్ చేసి వేసుకోండి. అలాగే కొందరు ఆవు పిండి, మెంతిపిండిని పచ్చిదే వేసేసుకుంటారండి. అంటే వేయించుకోకుండా పచ్చిదే వేసుకుంటారు. అలా కాకుండా కాస్త లైట్గా వేయించుకుంటే మనకు ఆ మెంతులు, ఆవాలు వేగి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మీరు ఒక 2-3 రోజులు పక్కన పెట్టేశారనుకోండి, ఇలాగే మీకు ఈ చింతపండు అనేది బాగా ఊరి మెత్తబడుతుంది. ఉప్పు కూడా బాగా కరిగిపోతుందండి. అప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇలా కలిపేశాను కదా, ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఇలాగే బౌల్కి మూత పెట్టేసి ఒక 2 రోజులు పక్కన పెట్టేస్తానండి. 2 రోజుల తర్వాత చూపిస్తాను మీకు.
ఇప్పుడు చూడండి నేను ఒక 3 రోజులు ఇలా పక్కన పెట్టేసి మూడో రోజు చూపిస్తున్నానండి మీకు. ఇలా కలిపేటప్పుడు జిగురు జిగురుగా వస్తుంది చూడండి. మనం మెంతిపిండి ఆవు పిండి వేసాం కాబట్టి పచ్చడి అనేది కాస్త జిగురు వస్తుంది. అలాగే చింతపండు కూడా బాగా నానిపోయింది చూడండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా ఒకసారి మొత్తం కలిపేసాం కదా. కలిపిన తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. రోలు ఉన్నట్లయితే రోట్లో రుబ్బేసుకోవచ్చు మీరు. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోమాకండి. లైట్గా చిన్నగా మనకి పలుకులు ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి. అప్పుడే పండుమిర్చి పచ్చడి బాగుంటుంది. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీరు, లేదా జాడీలో అయినా స్టోర్ చేసి పెట్టుకోండి. మీకు సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి పాడవకుండా. నేను ప్రస్తుతానికి ఇలా బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను, తర్వాత జాడీలో వేసుకుంటానండి. సేమ్ ఇదే విధంగా మిగిలింది కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి పచ్చడి మొత్తాన్ని నేను మిక్సీకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టి కొద్దిగా పచ్చడిని తీసి సపరేట్గా మీకు పోపు వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ పోపు కోసం బాండిల్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి టేబుల్ స్పూన్ వేసాను. పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, పోపులో బాగుంటాయి తినేటప్పుడు మీకు. ఇదే పోపులో ఒక 2 చిటికెళ్ళు ఇంగువ కూడా వేసి వేయించుకోండి. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా వేగేటట్టు వేయించండి. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపులో పచ్చడిని వేసి మొత్తం బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు టిఫిన్స్లో తినొచ్చు, రైస్లో తినొచ్చు, దేంట్లో తిన్నా కానీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఈ పచ్చడి స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా మీరు, స్టోర్ చేసుకున్న పచ్చడిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోవచ్చండి. అలాగే ఈ పచ్చడి బయట ఉంటే కొన్ని రోజులకి లైట్గా కలర్ మారినట్టు అవుతుంది. అలా కలర్ మారకుండా ఫ్రెష్గా అలానే ఉండాలి అంటే మీరు గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ 1 ఇయర్ పైనే నిలువ ఉంటుందండి పచ్చడి. తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండవ రెసిపీగా టమాటా నిలువ పచ్చడి చేసి చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకున్నానండి. 1/2 కేజీ తోటి టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. ఈ టమాటాలు ఎలా ఎంచుకుంటారంటే బాగా గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. ఈ టమాటాలని కడిగిన తర్వాత తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోండి. తడి ఉంటే పచ్చడి నిలువ ఉండదండి ఎక్కువ రోజులు. తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి నేను అన్ని టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కొలుచుకోండి. ఏదైనా చిన్న గిన్నె తీసుకొని, మీకు ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నె ఏ గిన్నెతో అయినా సరే ఇలా ముక్కలు కొలుచుకోండి. ఇక్కడ నాకు 5 కప్పులు వచ్చాయండి ఈ టమాటా ముక్కలు. మీరు ఏ ప్యాన్లో అయితే ముక్కలు ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్లోనే ఈ టమాటా ముక్కల్ని వేసుకోండి. మామూలుగా అయితే కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు అలా వేస్తారండి కొలతలతోటి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారని నేను ఇలా గిన్నె కొలతలతో చెప్తున్నాను. చాలా మంది అడిగారు కూడా ఈ రెసిపీ చేయమని. చూడండి నాకు ఇక్కడ 5 కప్పులు టమాటా ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు ఇదే కప్పుతోటి అన్ని కొలుచుకొని తీసుకోవాలి. ఒక 3/4 కప్పు దాకా చింతపండుని తీసుకోండి. చింతపండుని ఇలా విడతీసి ఈనెలు ఏమన్నా విత్తనాలు అన్నీ తీసేసి ఇలా 3/4 కప్పు వచ్చేటట్లు చూసుకొని వేసుకోండి. 3/4 కప్పు అంటే మీకు సుమారుగా ఒక 50-60 గ్రాముల దాకా ఉంటుందండి. నేను గుప్పెడితో కూడా పట్టుకొని చూపిస్తాను చూడండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది చింతపండు. ఇంత వేస్తే సరిపోతుంది 1/2 కేజీకి. అదే మీకు 6 కప్పుల దాకా టమాటా ముక్కలు వచ్చాయనుకోండి, 1 కప్పు చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండుని ఇలా విడదీసి వేసేసేయండి. ఇప్పుడు ఇదే కప్పుతోటి 1/4 కప్పు కంటే కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు. కొద్దిగా తగ్గించాను నేను 1/4 కప్పు కంటే కూడా. ఇప్పుడు మళ్ళీ ఇదే కప్పుతో 1/2 కప్పు ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిలే వేసానండి. మీరు కావాలంటే పల్లి ఆయిల్ వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ ప్యాన్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. బాగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు, చింతపండు అనేది. అలా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. ఈలోపు మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి.
1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు ఆవాలు అనేవి నేను ఈ స్పూన్ తోటి కాస్త చిన్నగా ఉన్న స్పూన్తో తీసుకున్నానండి. మెంతులు మళ్ళీ ఎక్కువైపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది. 1/2 కేజీ పచ్చడే కాబట్టి ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండింటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి మాడకుండా. ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా కలర్ మారి బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి చూడండి. లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా టమాటా చింతపండు అనేది బాగా మగ్గిపోవాలండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరి చిక్కగా ఉడికించేసుకున్నా కానీ మీకు పచ్చడి గట్టిగా అయిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అనేది కాస్త చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతోటి టమాటా ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి. ఈ టమాటా పచ్చళ్ళలో కొంతమంది పసుపు వేసుకోరండి. మీకు పసుపు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి కారం అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీకి పట్టుకోవాలండి. మరి మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి. కాస్త బరకగా ఉండేటట్లే మిక్సీకి వేసుకోవాలి. కొందరు మిక్సీకి వేసుకోకుండా డైరెక్ట్గా ఇలానే పోపు పెట్టేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకు చింతపండు అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1/4 కప్పు దాకా ఆయిల్ పోసుకోండి. మీరు టమాటాలు కొలుచుకున్న కప్పుతోటే తీసుకోవాలి. ఆయిల్ కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఎప్పుడైనా పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ సాల్ట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించండి. ఆవాలు చిటపటలాడిందాక వేగనివ్వండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 15 దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి. పచ్చడి కదండి, ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి. ఇప్పుడు పోపు అనేది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకోండి. ఇలా పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆవు పిండి, మెంతిపిండి, ఆ పిండిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలిపేసిన తర్వాత బాగా ఆరనివ్వండి. ఆరిపోయిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు 3 నెలల వరకు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. ఎప్పుడైనా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు సడన్గా ఈ పచ్చడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి టిఫిన్స్లో కూడా బాగుంటుంది. అంతే అండి, సింపుల్ కదా. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఈ కొలతలతో ఒకసారి పచ్చడి చేసి చూడండి. ఎవరైనా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేస్తారు, అంత బాగా వస్తుంది. ఇప్పుడు 3వ రెసిపీగా కొత్తిమీరతోటి నిలువ పచ్చడి చేసి చూపిస్తాను. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న కొత్తిమీర కట్టని ఒకటి తీసుకున్నానండి. దీంట్లోనే చిన్న చిన్న కట్టలు అన్నీ కలిపి ఒక 8 దాకా ఉన్నాయి. ఇప్పుడు ఈ కట్టల్ని కాడలతో సహా ఇలా కట్ చేసుకోండి. ఈ చివరున్న ఏర్లు ఉన్నాయి కదా ఆ భాగాన్ని తీసేసి కాడలతో సహా ఈ విధంగా కట్ చేసుకొని ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని కొత్తిమీర కట్టలు ఇలానే కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరలో కూడా మీకు నాటు కొత్తిమీర, హైబ్రిడ్ కొత్తిమీర అని దొరుకుతుంది. నాటు కొత్తిమీర అయితే పచ్చడి రుచిగా ఉంటుందండి. హైబ్రిడ్ కొత్తిమీర అంటే చాలా పొడవుగా ఉంటాయి కాడలు, మీకు ఆకులు తక్కువ కాళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటి కొత్తిమీర కంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా కాస్త చిన్న సైజులో ఉన్న కొత్తిమీరని తీసుకోండి, బాగుంటుంది పచ్చడి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తాన్ని నీళ్ళల్లో వేసి ఒక 3-4 సార్లన్నా శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్ పైన వేసి 2-3 గంటలన్నా ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనివ్వండి. ఈ కొత్తిమీర తడి ఉండకూడదండి, తడి లేకుండా ఆరేటట్టు చూసుకోండి. తడి తగిలితే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్యాన్ కింద నేను ఒక 3 గంటలు ఆరబెట్టాను. ఏమాత్రం తడి లేకుండా బాగా ఆరింది చూడండి. ఇలా ఆరిన కొత్తిమీరని మీ ఇంట్లో ఏదైనా గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెతోటి కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని కొలత పెట్టుకోండి. ఈ కొత్తిమీర మొత్తం ఆ గిన్నెలో వేసుకొని ఒక గిన్నె కొత్తిమీర వచ్చేటట్టు చూసుకోండి. నేను ఇక్కడ బౌల్లో వేసుకుంటున్నాను. చూసారు కదా ఒక బౌల్ కొత్తిమీర వచ్చింది కదా. ఇలా కొలుచుకొని కొత్తిమీరను ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే కొత్తిమీరను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుని కొలతగా పెట్టుకొని హాఫ్ కప్పు ఎండుమిరపకాయలు తీసుకొని ఈ ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి బౌల్లో వేసి పెట్టుకోండి. చాలా మంది కొత్తిమీర పచ్చళ్ళలో కారం వేస్ట్ చేసుకుంటారు, కానీ ఎండుమిరపకాయలు వేస్ట్ చేస్తే మీకు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే కొత్తిమీర తీసుకున్నారో అదే కప్పుని మళ్ళీ కొలతగా పెట్టుకొని పావు కప్పు చింతపండును తీసుకోండి. ఈ చింతపండు పావు కప్పు అంటే చూడండి, నేను ఒక గుప్పెడు చింతపండు వస్తుంది మీకు చూపించడం కోసం ఇలా గుప్పెళ్ళలో పట్టుకొని చూపించాను. ఇప్పుడు ఈ చింతపండులో ఉన్న ఈనెలు విత్తనాలు అన్నిటినీ తీసేసేయండి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉన్న నీళ్ళని ఈ చింతపండులో పోసుకొని, అంటే చింతపండు మునిగేంత వరకు పోసుకోండి, నీళ్ళు ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాలకి చింతపండు బాగా నానుతుంది. చన్నీళ్లు పోయొద్దండి, చన్నీళ్లు పోస్తే పచ్చడి నిలవ ఉండదు, బాగా వేడిగా ఉన్న నీళ్ళే పోసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఇలా మెంతులు బాగా వేగిన తర్వాత ఇవి రెండింటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా తుంచి పక్కన పెట్టుకుని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఈ ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోవడం వల్ల మీకు ఈ ఎండుమిరపకాయల్లో ఉన్న విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేగితే సరిపోతుంది, మరీ మాడనివ్వకండి. ఇలా వేగిన ఎండుమిరపకాయల్ని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీరను వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొత్తిమీర బాగా వేగేటట్టు వేయించండి. ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర ఇలా బాగా వేగిన తర్వాత ఈ కొత్తిమీర మొత్తాన్ని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ ఎంత తీసుకుంటారంటే మీరు కొత్తిమీర కొలుచుకున్న కప్పు ఉంది కదా, అదే కప్పు తోటి పావు కప్పు కొలుచుకొని ఆయిల్ తీసుకోండి. మీరు మెజరింగ్ కప్ తో కావాలి అనుకుంటే 1 కప్పు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫస్ట్ ఈ పప్పులన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు మినపప్పు కాస్త ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఇంగువ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ దాకా. ఇంగువ మీ ఆప్షనల్ అండి, కొంతమంది ఇష్టపడతారు ఇంగువ, కొంతమంది ఇష్టపడరు. ఈ ఇంగువ కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఒక 20 దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోండి. ఈ వెల్లుల్లి వేగేటప్పుడే దీంట్లోనే ఒక 5-6 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఈ వెల్లుల్లి ఎండుమిర్చి కూడా లైట్ గా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి. మనం మిగతా ప్రాసెస్ మొత్తం చేసుకునే లోపలికి పోపు బాగా చల్లారుతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకోండి. దీంట్లోనే నానబెట్టి పక్కన పెట్టుకుని చింతపండును కూడా వేసుకోండి. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపును మీరు పోపులైనా వేసుకోవచ్చండి, నేను మిక్సీ జార్లో వేసేసాను. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఇలా మెత్తగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకుని కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ముందుగా పోపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పోపులో వేసుకోవాలి. ఈ పచ్చడి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసి పెట్టుకోమని చెప్పాను కదా, ఆవాలు మెంతులు పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఆయిల్లో పూర్తిగా బాగా కలిసిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా మీకు సరిపోయాయా లేదా అని. నేను వేసిన కొలతలు అయితే సరిపోతాయండి, కాకపోతే ఉప్పు కొద్దిగా అటు ఇటుగా అవ్వచ్చేమో. నాకైతే ఉప్పు కొంచెం పడుతుంది, అందువల్ల ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు చూసుకొని సరిపోకపోతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని ఏదైనా గాజు సీసాలోకి తీసి పెట్టుకోండి. గాజు సీసా కూడా తడి లేకుండా చూసుకోండి. ఇలా తీసి పెట్టుకునే పచ్చడికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నారంటే మీకు 2 నుంచి 3 నెలల వరకు నిలవ ఉంటుందండి. రైస్ లోకి టిఫిన్స్ లోకి రెండిట్లోకి బాగుంటుంది. ఈ కొలతలతో పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరైనా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా కరివేపాకు నిలువ పచ్చడి చేసి చూపిస్తాను. ఈ కరివేపాకు నిలువ పచ్చడి కోసం ముందుగా ఏం చేస్తారంటే కరివేపాకును తీసుకొని, అది కూడా ముదురు కరివేపాకు తీసుకోండి. పచ్చడి నిలువ ఉండాలి అంటే ముదురు కరివేపాకే తీసుకోవాలి, లేతది తీసుకోవద్దు. ఈ కరివేపాకుని 2 సార్లు నీట్గా కడగండి. కడిగిన తర్వాత పొడి క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరనివ్వండి. తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని నేను ఇక్కడ కొలిచి చూపిస్తున్నాను చూడండి, 5 కప్పులు వచ్చేటట్టు చూసుకోండి. నేను ఈ కప్పుతోటి 5 కప్పులు కొలుచుకుంటున్నాను. ఇలా కప్పులతో కొలిచి చూపిస్తే మీరు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నానండి. ఒకవేళ మీకు గ్రాముల్లో కావాలంటే ఈ కరివేపాకు మొత్తం వచ్చి 100 నుంచి 110 గ్రాముల దాకా ఉంటుంది. సుమారుగా చెప్తున్నాను నేను.
ఈ కరివేపాకును కూడా మీరు కప్పులో ఫుల్గా తీసుకోండి, అంటే కప్పుకి కొద్దిగా అదిమినట్టు చేసి తీసుకోండి, అంటే ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది. మరి పైన అలా పెట్టేసుకోకుండా ఇలా ఫుల్గా తీసుకోండి. ఒకవేళ మీకు మెజరింగ్ కప్తో కావాలంటే మెజరింగ్ కప్తో అయినా మెజర్ చేసుకోండి. చూడండి 4 కప్పులు కరివేపాకు కొలిచాను కదా, లాస్ట్ కప్పు కూడా కొలిచి తీసుకుంటున్నాను. 5 కప్పులు ఎగ్జాక్ట్గా వచ్చాయి నాకు. ఆల్రెడీ నేను ముందుగానే కొలుచుకున్నాను, మీకు చూపిద్దామని మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను. కొద్దిగా ఒక 2 రెమ్మల కరివేపాకు అట్లా ఉండిపోయింది, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు మొత్తాన్ని కొలుచుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు చింతపండు తీసుకోండి. చింతపండులో ఈనెలు ఏమన్నా విత్తనాలు ఇలాంటివి ఉంటే మొత్తం నీట్గా తీసేసి 1/2 కప్పు చింతపండుని ఇలా గిన్నెలో వేసుకోండి, విడదీసి వేసుకోండి. మీకు ఈ చింతపండు గ్రాముల్లో కావాలి అంటే 50 నుంచి 60 గ్రాముల మధ్యలో ఉంటుందండి. ఇది సుమారుగా చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్గా చెప్పడం లేదు, సుమారుగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండులో ఇదే కప్పుతోటి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. 1/2 కప్పు చింతపండు అయితే 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపి ఈ నీళ్ళు అనేవి సగం వరకు ఇంకిపోయేంత వరకు ఉడికించండి. ఆ చింతపండు ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మరొక స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను తీసుకున్న కప్పుకి సరిపడా నేను వేసుకున్నాను. మీరు ఒకవేళ చిన్న కప్పుతోటి కరివేపాకు కొలుచుకొని పచ్చడి చేసుకునే పని అయితే ఈ మెంతులు ఆవాలు ఇవన్నీ ఇంత క్వాంటిటీ పట్టవండి, అప్పుడు మీరు కొద్దిగా తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా, ఇలా దోరగా వేయించుకోవాలి. మళ్ళీ మాడినట్టు వేయించేసుకున్నారనుకోండి లైట్గా చేదుగా అనిపిస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. కరివేపాకు ఎలా వేగాలంటే మరీ ఈ క్రిస్పీగా వచ్చేంత వరకు వేగకూడదండి. మనం కారపొడికి చేసేటప్పుడు బాగా క్రిస్పీగా వేయిస్తాం కదా, అలా వేగకూడదు. కొద్దిగా పచ్చిగానే ఉండాలి, అలా వేయించుకోవాలి. అంటే వేగినట్లు ఉండాలన్నమాట. కొద్దిగా చూసుకొని నిదానంగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కరివేపాకులో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు వేయించకూడదు. నేను ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, మెత్తగా ఉంది కదా, వేగినట్లుంది, ఇలా మెత్తగాను ఉంది. ఈ విధంగా వచ్చేటట్టు వేయించుకోవాలి, బాగా క్రిస్పీగా వేయించొద్దు. ఇలా వేయించుకున్న తర్వాత ఈ కరివేపాకు మొత్తాన్ని తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వండి. మనం అవన్నీ వేయించేసుకునే లోపు ఈ చింతపండు కూడా బాగా ఉడికిపోయింది చూడండి. మనం 3 కప్పులు నీళ్లు పోస్తే 1.5 కప్పు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా బాగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. మనం అన్నీ చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి, వేడి మీద ఏవి కలపకూడదు. అందుకని అన్నింటినీ చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం మెంతులు ఆవాలన్నీ వేయించుకున్నాం కదా, వాటిలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. చిన్న మిక్సీ జార్లో పచ్చడి మొత్తం మెదగదు కాబట్టి నేను ఆ పొడి వరకు చిన్న మిక్సీ జార్లో వేశాను. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో మిగతా పచ్చడి మొత్తం చేసుకుంటున్నాను. ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు మొత్తాన్ని తీసుకోండి. దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మెంతులు ఆవాల పొడి కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కచ్చపచ్చగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు కారం వేసుకోవాలి. కరివేపాకు కొలుచుకున్న కప్పుతోనే చూసుకొని 1/2 కప్పు కారం, ఎగ్జాక్ట్గా 1/2 కప్పు సరిపోతుందండి కారము. 1/2 కప్పు కారం అయితే 1/4 కప్పు ఉప్పు పడుతుంది. కానీ ఉప్పు నేను కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఎక్కువైందనుకోండి మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోండి, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కానీ నేను బెల్లం వేయడం లేదండి, ఎందుకో బెల్లం వేస్తే నాకు నచ్చదు, అందుకని నేను బెల్లం వెయ్యను. మీకు కావాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. చన్నీళ్ళు ఎట్టి పరిస్థితిలో పోయొద్దండి. చన్నీళ్ళు పోస్తే పచ్చడి నిలువ ఉండదు, బూజొచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే పోసుకోవాలి. అది కూడా బాగా కాయాలి నీళ్ళని,
ఊరికే అట్లా వేడి చేసేసి పోయడం కాదు, బాగా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే పోసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడి ఈ విధంగా రావాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఈ పోపు కోసం బాండిల్లో 2 కప్పులు ఆయిల్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో కరివేపాకు తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని 2 కప్పుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ 2 కప్పులు ఎగ్జాక్ట్గా పడుతుందండి. మీకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అంటే ఉప్పు, కారం, ఆయిల్ అనేవి కొద్దిగా ఎక్కువే ఉండాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిందాక వేయించుకోండి. కొంతమంది మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోరండి. అంటే పచ్చళ్ళలో ఊరిన తర్వాత కాస్త మెత్తగా అవుతాయని తినరు. అలాంటి వాళ్ళు మినపప్పుని, పచ్చిశనగపప్పుని స్కిప్ చేసి మిగతా వేసుకోండి. దీంట్లోనే ఒక 15 దాకా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది. దీంట్లోనే ఒక 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. 2 లేదా 3 రెమ్మల కరివేపాకు వేసి కలపండి. దీంట్లోనే ఇంగువ కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ ఫ్లేవర్ ఈ పచ్చడికి బాగుంటుంది. ఈ ఇంగువ కూడా వేసి కలిపిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి. వేడి మీదే పచ్చడి వేసి కలిపామనుకోండి కలర్ మారుతుంది. అలాగే లైట్గా చేదుగా కూడా అనిపిస్తుంది. అందుకని పోపుని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిని పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పచ్చడి వేసి కలిపేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది కదా, పచ్చడి మొత్తం కలిపిన తర్వాత సరిపోతుందండి. ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, పచ్చడి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతోటి. ఇలా పెట్టుకున్న పచ్చడిని బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత పొడిగా ఉన్న ఏదైనా గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి 3 నెలల పైనే నిలువ ఉంటుంది పచ్చడి. ఒకవేళ మీకు బయట ఉండదేమో అని డౌట్ ఉండింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 3 నెలల పైనే నిలువ ఉంటుంది. మరి చూసారు కదా 4 రకాల నిలువ పచ్చళ్ళని. వీటిలో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.